రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత అనే ఒక సామెత ఉంది. అంటే ఇంట్లో కడు పేదరికం ఉన్నా బయట మాత్రం ఆడంబరంగా ఊరేగుతూ ఉంటారు కొందరు. కానీ పాకిస్తాన్ పరిస్థితి ఇంట్లో ఈగల మోత అయితే బయట ఈగలతో పాటు దోమలు, బొద్దింకలు వీటన్నిటి మోతగా ఉంది. పాకిస్తాన్ పరిస్థితి అంత దయనీయంగా ఉంది. అంతర్గతంగా ఇప్పటికే పాకిస్తాన్ అనేక సమస్యలతో సతమతమవుతోంది. బలూచులు దేశం నుంచి వేరు కావాలనుకుంటున్నారు. ఖైబర్ పఖ్తూనాలో తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ దాడులకు పాకిస్తాన్ సైన్యం పలాయనం చిత్తగిస్తోంది. ఇక సింధ్ ప్రాంతంలో కూడాను నెమ్మదిగా మాకు సొంత దేశం మాకు ఇచ్చేయండి, మా హక్కుల్ని మేము కాపాడుకుంటామన్నటువంటి నినాదాలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ సరిపోనట్టు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ సమస్య ఒకటి. ఇమ్రాన్ ఖాన్ బ్రతికున్నాడా చనిపోయాడా ఇది తేలడం లేదు. ఇమ్రాన్ ఖాన్ బ్రతికుంటే పాకిస్తాన్ సైన్యానికి ఒక సమస్య, ఆయన గనక చనిపోతే అంతకన్నా పెద్ద సమస్య. జైలులోనే గనక ఇమ్రాన్ ఖాన్ మరణించినట్టుగా ప్రస్తుతము పాకిస్తాన్లో వినిపిస్తున్నటువంటి వదంతులు ఏవైతే ఉన్నాయో నిజమైతే మాత్రం పాకిస్తాన్ తీవ్ర అంతర్యుద్ధంలో పడ్డా కూడా మనము ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇవన్నీ ఇలా ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి 55కు పైగా ముస్లిం దేశాల్లో పాకిస్తాన్ పరువును పాకిస్తానీ ప్రజానీకం విజయవంతంగా బజార్కి ఇచ్చేస్తున్నారు. లిటరల్గా బజార్కి ఇచ్చేస్తున్నారు. బజారు వీధి కూడళ్లలో, వీధి సందు మలుపుల్లో బిచ్చగాళ్లలాగా ధనిక ముస్లిం దేశాల్లో పాకిస్తానీలు చలామణి అవుతున్నారు. బిచ్చగాడిగా కుదరకపోతే పిక్ పాకెట్లుగా, చిన్న స్థాయి దొంగలుగా, ఇంట్లో ఉండేటటువంటి బ్రెడ్, బట్టర్, జామ్, గిన్నెలు, చెంబులు ఏవి దొరికితే వాటిని దొంగతనం చేసేటటువంటి పెటీ క్రిమినల్స్గా పాకిస్తానీలు ముస్లిం దేశాల్లో ఉంటున్నారు. పరిస్థితి ఎంత దిగజారిందంటే ముస్లిం దేశాలు ఇప్పుడు పాకిస్తానీలకు వీసాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. తాజాగా సౌదీ అరేబియా 5,000 మంది పాకిస్తానీలను పాకిస్తాన్ తిరిగి పంపించేసింది. వీళ్ళు ఎందుకు పంపించేసింది వీళ్ళని? వీళ్ళు సౌదీ అరేబియాలో మసీదుల ముందు బిచ్చమెత్తుకుంటున్నారు. సౌదీ అరేబియాలో బెగ్గింగ్ నిషేధం. కానీ మన పాకిస్తానీయులు ప్రపంచమంతా ప్రధానమంత్రులు, సైనికాధికారులే బొచ్చెలు పట్టుకుని వెళ్తారు కాబట్టి ప్రజానీకానికి అంతకన్నా సిగ్గుండదు. కాబట్టి పాకిస్తానీలు సౌదీ అరేబియాలో బిచ్చగాళ్లుగా సర్వసాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కలిగిస్తున్నారు. వాళ్ళని అటకాయించటము, డబ్బులు అడగడము. దీంతో 5,000 మందిని పాకిస్తాన్కి తిరిగి పంపించేసింది సౌదీ అరేబియా. ఈ సౌదీ అరేబియాతో పాకిస్తాన్కి సైనిక ఒప్పందం ఉంది. అయినప్పటికీ కూడా ఈ 5,000 మంది బిచ్చగాళ్లను మా దేశంలో భిక్షాటన చెల్లదు అని పంపించేశారు. మరోవైపు సౌదీ అరేబియా మిత్ర దేశమైనటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడాను వీసా నిబంధనల్ని చాలా కఠినతరం చేసింది. పాకిస్తాన్ నుంచి 2 రకాల వీసాలు రిలీజ్ అవుతాయి. ఒకటి గ్రీన్ కలర్ వీసాలు, ఇది సర్వసాధారణ ప్రజానీకానికి ఇచ్చేవి. మరొకటి గ్రీన్ పాస్పోర్ట్, ఇది సర్వసాధారణ ప్రజానీకానికి ఇచ్చేది. అదేవిధంగా బ్లూ పాస్పోర్ట్, ఇది ప్రభుత్వ అధికారులు కానీ, డిప్లొమాట్స్ కానీ, దౌత్యవేత్తలు కానీ, మంత్రులు కానీ వీళ్ళకి ఇచ్చేది. బ్లూ పాస్పోర్టులు తప్ప మిగతా గ్రీన్ పాస్పోర్ట్లను పూర్తిగా నిషేధిస్తోంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అంటే వీళ్ళకి వీసాలు జారీ చేయటం లేదు, దేశంలోకి రానివ్వటం లేదు, పూర్తి స్థాయి రిస్ట్రిక్షన్స్ ఇచ్చి ఓన్లీ బ్లూ పాస్పోర్ట్స్ ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు. అంటే అధికారులు, మంత్రులు, దౌత్యవేత్తలకి మాత్రమే ప్రస్తుతం పర్మిషన్ ఉంది. అఫీషియల్గా బ్యాన్ని విధించలేదు. కానీ ఒకవేళ గనక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కనుక బ్యాన్ విధిస్తే ఈ బ్యాన్ని తిరగదోడటం కానీ పునఃసమీక్షించడం కానీ చాలా కష్టమని పాకిస్తాన్కి చెందినటువంటి అడిషనల్ ఇంటీరియర్ సెక్రటరీ అయినటువంటి సల్మాన్ చౌదరి పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్తున్నారు. పాకిస్తాన్ యొక్క సెనేట్ ఏదైతే ఉందో ఈ సెనేట్ యొక్క ఫంక్షనల్ కమిటీ ఆన్ హ్యూమన్ రైట్స్కి ఆయన ఈ నివేదిక ఇచ్చారు. ఆ కమిటీ చైర్మన్ కూడాను నిజమే ఒక్కసారి సౌదీ అరేబియన్లు కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఒక నిర్ణయం కనుక తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తిరగదోడించటం
చాలా కష్టం అని చెప్పి ఆవిడ కూడా అంగీకరించారు. జూలై నెల నుంచే నిజానికి పాకిస్తానీలకు వీసాలు ఇవ్వడాన్ని పూర్తిగా అనఫీషియల్గా నిషేధించేసింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వీలైనంత వరకు పాకిస్తానీలకు ప్రవేశం లేకుండా చూడాలి, ఎందుకంటే వీళ్ళు ఉద్యోగం కోసమో ఉమ్రా కోసమో హజ్ కోసమో వచ్చినట్టుగా, ఉమ్రా అంటే హజ్ సీజన్ కాకుండా మిగతా సమయంలో మక్కా మదీనాల సందర్శన కోసం వచ్చేవాళ్ళు ఉమ్రా అంటారు దీన్ని, ఉమ్రా కోసమో హజ్ కోసమో వచ్చినట్టుగా వచ్చి ఇక్కడ బిచ్చమెత్తుకుంటూ ఉంటారు. పరిస్థితి ఏ రకంగా ఉందంటే విమానం ఎక్కి విమానంలో కూడా అడుక్కున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. దాని వీడియోలు కూడా మనకి పాకిస్తానీస్ బెగింగ్ ఇన్ ది ఏరోప్లేన్ ఇట్ సెల్ఫ్ అని మనం కనుక యూట్యూబ్లో కొట్టినట్లయితే ఆ వీడియోలు కూడా వస్తాయన్నమాట. ఇది పాకిస్తాన్కి సంబంధించిన పరిస్థితి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి అధికార వర్గంలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ మేము వీసాల రెజీమ్ని సరళీకరిస్తామని నోటితోనైతే చెప్పారు, కానీ చేతల దగ్గరికి వచ్చేటప్పటికి పాకిస్తానీలు మాకొద్దు, ఈ పాకీలతోటి మాకు పని లేదు, వీళ్ళు రావడం వల్ల మాకు సమస్యలే, క్రైమ్ పెరుగుతోంది, లేకపోతే బెగ్గింగ్ పెరుగుతోంది, ఈ రెండు కూడా మా దేశాల్లో నిషేధము, వీళ్ళు రావడం వల్ల మాకు ఇబ్బంది అవుతున్నది అని చెప్పి అంటున్నారు. టర్కీలో కూడాను పాకిస్తానీలు అక్కడ ఉద్యోగరీత్యా వెళ్ళినటువంటి వాళ్ళు టర్కిష్ అమ్మాయిల్ని రేప్ చేయటమో లేకపోతే వాళ్ళని ఏడిపించటమో, ఈవ్ టీజింగ్కి పాల్పడటమో ఇటువంటి సంఘటనలు జరిగిన కారణంగా టర్కీలో కూడాను పాకిస్తానీ పౌరులకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమమే జరిగింది, సోషల్ మీడియా క్యాంపెయినే జరిగింది. మిగతా గల్ఫ్ దేశాల్లో కూడాను పాకిస్తానీస్ ఆర్ నాట్ వెల్కమ్. భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు కష్టపడి పనిచేస్తారు, ఎటువంటి గొడవల్లోకి వెళ్ళరు, పరువుగా జీవిస్తారు, కాబట్టి వాళ్లకు స్వాగతం. ముస్లిం దేశాలైనా భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులకు స్వాగతం పలుకుతాయి, కానీ పాకిస్తాన్ మాత్రం మాకొద్దు బాబోయ్ అని చెప్పి ఈ దేశాలు చెప్తున్నాయి. దాంతో పాకిస్తాన్ పరిస్థితి లోపల ఉండలేము, బయట వెళ్ళలేము, ఈ రకమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్లోని సగటు పౌరులకు వచ్చి పడింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.